హలో అండి. మీలో ఎంతమంది సంక్రాంతి పండగ పనులు స్టార్ట్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా స్టార్ట్ చేశాను. పండగ వస్తాందంటేనే ముందొచ్చేది జ్వరం అన్నమాట. పండగ జ్వరం. అంటే ఏం లేదు, డీప్ క్లీనింగ్ మొత్తం చేస్తాం గదా! ఈ డస్ట్ మొత్తం పోయి లోపల ఇంకా జలుబు, జరాలైతే వస్తాయన్నమాట. ఇంకా ఈ క్లైమేట్‌కి అంతా. నేనైతే ఇంక రూమ్స్, హాల్ అయితే క్లీన్ చేశాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ కాడికొచ్చా. ఇంకా కిచెన్ అయితే బ్యాలెన్స్ ఉందనమాట. అసలే మాది వైట్ ఫ్రిడ్జ్ ఎంత దారుణంగా ఉన్నదో చూడండి. మా బాబుకైతే సారికి ఫ్రిడ్జ్ తీసేస్తూ ఉంటాడు. ఫుల్ మరకలు పట్టేశాయి. ఇంకిలా లోపలున్న వస్తువులు మొత్తం ఎంప్టీ చేసి, ట్రేస్ మొత్తం వాష్ చేసి డ్రై చేశాననమాట. ఇంకా ఆ డ్రై అయ్యే లోపల నేనైతే లోపల బయట కలినైతే వేసి క్లాత్‌తో మొత్తం క్లీన్‌గా తుడిచేసరికి 1 అవర్ పట్టింది. ఇంకిలా ఈ ట్రేలు మొత్తం సెట్ చేసుకొని లోపల ఇంకిలా మొత్తం అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి లోపల. వెజిటేబుల్స్ ఎక్కడ వస్తువులైతే ఎగ్స్, మిల్క్, పెరుగు అన్నీ అయితే పెట్టేసుకుంటాను నీట్‌గా. ఇలా నేనైతే బాక్సుల్లో స్టోరేజ్ చేసుకుంటాను. నాకు ఎందుకో కవర్స్‌లో పెట్టాలంటే నచ్చదనమాట. ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఇలాగ ఎగ్స్ బాక్స్‌లో అయితే ఈ బాక్స్ స్టాండ్‌లో అయితే పెట్టేసుకుంటాను స్టోరేజ్. ఇంకిలా వెజిటేబుల్స్ కింద అయితే పెట్టుకుంటాను. ఇంకిలా డోర్‌లో డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకుంటా. డీప్ ఫ్రిడ్జ్‌లో మొత్తము ఇంకిలా రవ్వ, పిండి, ఇంకిలా పప్పులైతే పెట్టుకుంటా అనమాట. మీరు గూడా ఇంతేనా?